వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ శివప్రసాద్. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో బెబ్బులు భయం గుప్పెట్లో ప్రజలు వణికిపోతూ ఉన్నారు. నిన్నటి వరకు దేవీపట్నం మండలంలో అలజడి సృష్టించిన ఆ పెద్ద పులి ఇప్పుడు రాజానగరం నియోజకవర్గంలోని కాపవరం పాండవుల కొండపై తిష్టవేసింది. రంగంలోకి దిగిన అటవీశాఖ, పోలీస్, రెవెన్యూ శాఖలు స్థానిక ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద పులి సంచారం ఇప్పుడు పెను సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కాపవరంలోని పాండవుల కొండ ఇప్పుడు ఆ బెబ్బులకి ఆవాసంగా మారింది. నిన్నటి వరకు పోలవరం జిల్లా దేవీపట్నం మండలం ప్రజలను గడగడలాడించిన ఈ పులి ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోకి అడుగుపెట్టడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఈ పులి కదలికలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. పులి మెడకు అమర్చిన రేడియో కాలర్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ప్రస్తుతం అది పాండవుల మెట్టలోని ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. పులి కదలికపై నిశిత నిఘా ఉంచినట్లు వెల్లడించారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రాజమహేంద్రవరం అటవీశాఖ డిఎఫ్ఓ ప్రభాకర్ కీలక ఆదేశాలను జారీ చేశారు. కోరుకొండ మండల వ్యాప్తంగా ఇప్పటికే 144 సెక్షన్ అమలు చేసినట్లు ప్రకటించారు. మైకుల ద్వారా, టామ్ ద్వారా ప్రజలెవరూ బయటకు రావద్దని, అటవీ ప్రాంతాల్లోకి వెళ్ళవద్దని అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి. పులిని బంధించేందుకు అటవీశాఖ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఇప్పటికే పులిని పట్టుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో స్థానికంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అదనంగా పూణే నుంచి రెస్క్యూ టీంకు కూడా సమాచారం అందించామని, అలాగే వైజాగ్ రెస్క్యూ టీంలో కూడా త్వరలోనే రంగంలోకి దిగనుందని డిఎఫ్ఓ వెల్లడించారు. మనకి ఫిబ్రవరి 6ని రాయవరం మండలం కోర్మాపురంలో మనం అప్పుడు టైగర్ని క్యాప్చర్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనం పాపకొండ నేషనల్ పార్క్లో రిలీజ్ చేయటం, అది ఇంతవరకు అడవి ప్రాంతంలో తిరిగింది. రాత్రి 11 గంటలకి మన జిల్లా సరిహద్దు, తూర్పుగోదావరి జిల్లా సరిహద్దులోకి వచ్చింది అది. సో రాత్రి మూమెంట్ మేము అంతా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. జిల్లా యంత్రాంగానికి, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, లోకల్ తహసీల్దార్ అండ్ లోకల్ పోలీసు వాళ్ళందరినీ అలర్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ మన వెనకాల కనిపిస్తున్న పాండవుల మెట్ట అనే ఏరియాలో ఉన్నట్టుగా మాకు కాలర్ సిగ్నల్స్ వస్తున్నాయి. సో దీన్ని క్యాప్చర్ చేయడానికి అప్పుడు రెస్క్యూ టీం పూణే నుంచి తెప్పించాము, మళ్ళీ అదే టీం వస్తుంది. సో వాళ్ళు వస్తే మనకి ఈజీగా ఏ కండిషన్లో ఉన్నా వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కాబట్టి వాళ్ళు డార్టింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి చీఫ్ వైల్డ్ వార్డెన్ గారు మనకి పర్మిషన్ ఎప్పుడో ఇచ్చేశారు, 2 months బ్యాక్ నుంచి ఇచ్చారు దానికి. సో అన్నీ రెడీ చేసుకుంటున్నాము. అయితే మీడియా వాళ్ళని దీని ముఖ్యంగా అడిగేది ఏంటంటే, ఈ న్యూస్ జనరల్గా బయటకు వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే దాన్ని వైరల్ చేసి వేరే వీడియో క్లిప్పింగ్లు దీనికి అటాచ్ చేయడం జరుగుతుంది. దాన్ని మాత్రం మరి కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మీరే తీసుకోవాలని కోరుతున్నాను. వైరల్ చేయొద్దు, ఏదైనా ఉంటే న్యూస్ చెప్తాం. ఇంతవరకు అప్పుడు చెప్పినట్టుగా ఇది మనుషుల జోలికి ఎక్కడ రాలేదు. అలాగే ఏమైనా క్యాట్లు ఏమైనా అయితే అప్పటికప్పుడు మేము ప్రాంప్ట్ పేమెంట్ కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు కూడా మనం క్లియర్ చేసేసాం, ఎక్కడ రూపాయి కూడా బాకీ లేదు. సో ప్రజలు దీనికి సహకరించండి, ఒంటరిగా తిరగద్దు, అండ్ నైట్ అవర్స్లో జాగ్రత్త. అది జనరల్గా ఎప్పుడైనా హంటింగ్ ఎప్పుడు చేస్తుంది అంటే ఎవ్రీ 3-4 డేస్కి మాత్రమే ఆహారం తీసుకుంటుంది, డైలీ తీసుకోదు అది. సో అలాగే మార్నింగ్ అవర్స్, ఎర్లీ మార్నింగ్ అవర్స్ అబౌట్ 5 o'clock to 6:30, 7 o'clock కానీ, అలాగే సిమిలర్గా ఈవినింగ్ అవర్స్లో కానీ చేయడం జరుగుతుంది. మిగిలిన టైంలో రెస్ట్ తీసుకుంటుంది, పగలు కూడా రెస్ట్ తీసుకుంటుంది, నైట్ అవర్స్లో కూడా తిరుగుతూ ఉంటుంది ఎక్కడైనా సరే. సో ఆ సమయాలలో మన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, ఒంటరిగా వెళ్ళొద్దు అని సభాముఖంగా మీడియా ముఖంగా చెప్పారు. ప్రజలను అప్రమత్తం చేసి ఇరుగుబట్టి కానీ స్కూల్స్ కానీ ఇవన్నీ చెప్పాము. కలెక్టర్ గారికి కూడా మేము చేయడం జరుగుతుంది. ఇటుకు రాత్రి పాపం మా వాళ్ళందరూ ఇటుకుబట్టి వాళ్ళందరినీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహాయంతో వీళ్ళందరినీ అలర్ట్ చేస్తున్నాము. మీరు కూడా ప్రజలు కూడా మన తహసీల్దార్ గారి డైరెక్షన్స్ లో వాళ్ళందరికీ చాలా జాగ్రత్తగా. స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆదేశాలతో రెవెన్యూ, పంచాయతీ, పోలీస్ మరియు అటవీ శాఖల సమన్వయంతో పనిచేస్తూ ఉన్నాయి. ప్రజలకు ఎటువంటి ప్రాణహాని కలగకుండా క్షేత్రస్థాయిలో అధికారులు గస్తీ నిర్వహిస్తూ ఉన్నారు. కొండ పరిసర గ్రామాల్లో ఉన్న ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇప్పటికైతే పులి గుహలోనే ఉన్నట్లు సిగ్నల్ చూపిస్తున్నా అది ఎప్పుడు ఎటువైపు వస్తుందన్న ఆందోళన మాత్రం కొనసాగుతూనే ఉంది. రెస్క్యూ టీం రంగంలోకి దిగితేనే ఈ బెబ్బులి భయం నుంచి ప్రజలకు విముక్తి లభించే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్తో శివప్రసాద్, సుమన్ టీవీ, రాజానగరం నియోజకవర్గం. కోరుకొండ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, కోరుకొండ కాపవరం మధ్యన మన పాండవ కొండ మీద పట్టపులి సంచరిస్తుంది. అందరూ కూడా జనం అప్రమత్తంగా ఉండాలి.